సామెత ఉంది, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి అని చెప్పేసి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని ఒక సామెత. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, మన శరీరం దృఢంగా ఉన్నప్పుడే మన యొక్క శ్రేయస్సుకు కారణమైన ధర్మానుష్ఠానం చెయ్యాలి అని దా సామెతను మనం అర్థం చేసుకోవాలి. శరీరం దృఢంగా ఉన్నప్పుడే ధర్మానుష్ఠానానికి అవకాశం ఉంటుంది. శరీరం దార్ఢ్యం పోయిన తర్వాత, ముసలితనం వచ్చిన తర్వాత ఏమి ధర్మానుష్ఠానం చేయమన్నా నాయనా నా చేత కాదు అని అంటారు. కూర్చొని పట్టుమని అరగంట కూర్చొని జపం చేయలేడు ముసలివాడు. ఏకాశి ఉపవాసం చేయమంటే నాయనా నా చేత కాదు అంటాడు. శివరాత్రి రాత్రి జాగరణ చేయి బాబు నా చేత కాదు అని అంటాడు. ఇవాళ గ్రహణం ఉంది, గ్రహణ స్నానం చేయి జపం చేయాలని నా వల్ల కాదు అని అంటాడు. అప్పుడు ఇక ఏమీ చేయడానికి వీలు కాదు. ఇప్పుడు శరీరం దృఢంగా ఉంది. ఇప్పుడు ఈ ధర్మాలన్నీ మనం ఆచరించామనంటే పై జన్మ మనకు ఇంకా ఉత్తమ జన్మ వస్తుంది. ఇంకా విశేషంగా సుఖాన్ని అనుభవించడానికి యోగ్యమైనటువంటి శరీరం మనకు వస్తుంది. మనకు ప్రతి ఒక్కడికి కావాల్సింది ఏమిటి? సుఖం. నేను సుఖంగా ఉండాలి. ఏ జన్మ వచ్చినా నేను సుఖంగా ఉండాలి. నాకు ఏ జన్మలోనూ దుఃఖం వద్దు. అది కదా మనం అనుకోవడం. ఎవ్వడూ కూడా ఎటువంటి తెలివి తక్కువవాడైనా పామరుడైనా తనకు సుఖం వద్దని కానీ తనకు దుఃఖం కావాలని కానీ ఎవ్వడూ అనుకోడు. వాడు ఎంత చదువుకోకపోయినా సరే నీకేం కావాలరా? నాకు సుఖం కావాలి, నేను సుఖంగా ఉండాలి. మరి సుఖం కావాలి, సుఖంగా ఉండాలి అని అంటే ఎలా వస్తుంది? ధర్మం చెయ్యి, ధార్మికుడిగా బతుకు, అప్పుడు నీ ఇష్టం నెరవేరుతుంది. ధార్మికుడిగా బతకాలి అంటే మనకు శాస్త్రం ఒక విధమైన జీవిత విధానం చెప్పింది. నువ్వు ఇలా నీ జీవితం గడపాలి. నీ జీవితంలో ఇలా కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఈ నియమాలతో నీ జీవితం గడిపావంటే నువ్వు ధార్మికుడివి. ఏ విధమైన నియమం లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపితే ఆ రోడ్డును పోయే ప్రాణులకు మనకు తేడా లేకపోతుంది. వాటికి ఏ విధమైన నియమాలు లేవు. మనం కూడా అటగే నియమాలు లేకుండా గడిపామనంటే అవి మనం ఒకే లెక్కకు వస్తాం. కాబట్టి అట కాకూడదు. మనిషి జీవనంలో కొన్ని నియమాలు ఉండాలి. ఆ నియమాలతో మనం జీవనం గడపాలి. ఆ నియమాలనే ధర్మం అని అన్నారు. ఆ నియమములకే ధర్మం అని పేరు. ధర్మంతో జీవించు అని అంటే కొన్ని నియమాలతో జీవించు. ఏమిటా నియమాలు అని అంటే, సామాన్యంగా ప్రతి ఒక్కడు తన జీవితంలో ఏర్పరచుకోవలసిన నియమాలు అని అంటే, మొట్టమొదటి నియమం, నేను ఎవ్వరిని ఎట్టి పరిస్థితిలో కూడా ఇబ్బంది పెట్టను. దానికి శాస్త్రంలో అహింస అని పేరు. అహింస అని అంటే ఎవరిని హింసించకూడదు. హింసించకూడదు, చంపకూడదని ఒకే అర్థం కాదు. ఎవడి మనస్సుకు కూడా కష్టపెట్టకూడదు. ఎవడికి కష్టమయ్యే మాటలు ఆడకూడదు. ఎవరిని కించపరచకూడదు. ఎవరిని అవమానపరచకూడదు. మనం ఒకరిని అవమానపరిచామనంటే దానివల్ల వాడి మనస్సు కష్టమవుతుంది. వాడి మనస్సుకు కష్టమైంది అని అంటే మనం ఓ హింస చేసినట్టు అవుతుంది, మనం ఓ పాపం చేసినట్టు అవుతుంది. మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవ్వడికి ఏ విధమైన మనస్సుకు నొప్పి కాకూడదు. ప్రతివాడికి ఆత్మగౌరవం అనేది ఒకటి ఉండనే ఉంటుంది. మనకి ఎలాగైతే ఇంకోడు నన్ను ఏం అనకూడదని మనం అనుకుంటున్నామో వాడు అలాగే అనుకుంటున్నాడు. తనను ఎవడు ఏం అనకూడదని వాడు అనుకుంటున్నాడు. అప్పుడు మనల్ని ఎవడు ఇంకోటి అనకూడదు అన్నప్పుడు మనం ఇంకోటి మరి ఎట్లా అంటాం? దాన్నే శాస్త్రంలో ఏం చెప్పానంటే, ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. నీకేదైతే ప్రతికూలమని అంటే ఏది నీకు వద్దు అని అనిపిస్తుందో దాన్ని ఇంకోటి కూడా నువ్వు చేయకూడదు. నీకు ఎవడు నన్ను తిట్టకూడదు, నన్ను కొట్టకూడదు, నన్ను ఏమి అనకూడదు అని నీకు అనిపిస్తున్నదిగా,
కాబట్టి నువ్వు కూడా ఎవడికి తిట్టకూడదు, కొట్టకూడదు, ఏమీ అనకూడదు. ఇదే అహింస అని అంటే ఎవడికి ఏ విధంగా మనస్సుకు కానీ శరీరానికి కానీ తొందర అంటే ఇబ్బంది పడేటట్టు మనం వ్యవహరించకూడదు. ఈ నియమం ప్రతి ఒక్కడూ పెట్టుకోవాలి. ఇది ఎవడో ఒకడికి చెప్పింది కాదు. మనిషి మాత్రుడుగా జన్మించిన వాడికి ఈ నియమం చెప్పారు. మనిషి అన్న తర్వాత ఈ నియమాన్ని నువ్వు పాటించక తప్పదు. అలాగే రెండో నియమం ఏం చెప్పారు అని అంటే నీ జీవితంలో ఎప్పుడూ నిజం పలకాలి, అబద్ధాలు చెప్పకూడదు. కొంతమంది తమ పనులు నెరవేర్చుకోవటానికి, తమ స్వార్థం సాధించుకోవటానికి అబద్ధాలు చెబుతారు. అబద్ధాలు చెప్పినందువల్ల పాపం కలుగుతుంది. నీ స్వార్థం సాధించుకోవచ్చు, కానీ దానివల్ల కలిగే పాపాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అనేక మందికి ఈ పాపభీతి అనేది లేక ఇష్టం వచ్చినట్టు నడవటం అనేది మనం ఇప్పుడు లోకంలో చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు అంటే ఏమాత్రం పాపభీతి అనేది లేకుండా ఎవరిని ఏమైనా అనడం, ఎవడి వస్తువునైనా అపహరించడం, ఎప్పుడైనా అబద్ధాలు చెప్పడం, దీనివల్ల పాపం కలుగుతుంది. ఈ పాపం యొక్క ఫలం పై జన్మలో మనమే అనుభవించాలి, వేరే ఎవ్వడూ అనుభవించడు. నువ్వు చేసిన పాపానికి ఫలం నువ్వు అనుభవించాలి తప్ప వేరే ఎవ్వడూ అనుభవించడానికి వీల్లేదు. సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరోదదాతీతి కుబుద్ధిరేష. సుఖానికి దుఃఖానికి నువ్వు చేసే పుణ్యపాపాలే కారణమవుతాయి కానీ వేరే ఇంకోటివి నీకేం కారణం కావు. అందువల్ల మనం అసత్యం పలకటం వల్ల పాపం సంక్రమిస్తుంది. ఆ పాపం యొక్క ఫలంగా మనం దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. దుఃఖం మనకు వద్దు అని మొదటి నుంచి మనం అనుకుంటున్నాం. అందువల్ల ఆ దుఃఖానికి హేతుభూతమైన పాపానికి కారణమైనటువంటి అసత్యాన్ని మనం పలకూడదు. వీలైనంత మన జీవనంలో సత్యాన్నే పలకాలి.